హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 66 చెన్నై సూపర్ కింగ్స్ అలాగే జీటీ వీళ్ళిద్దరి మధ్యన ఈ పొద్దు ఏ టీమ్స్ బాగుంటాయి, ఏ పిచ్ ఎలా ఉంది, ఎవరికి గెలిచే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎవరు గెలిస్తే చెన్నై గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ధోని ఆడతాడా లేదా ఈ మ్యాచ్లో అనేది ఈ ఫుల్ వీడియో మనము డిస్కస్ చేసుకున్నాం. జీటీ చెన్నై వీళ్ళిద్దరు చూస్తే ఇంతకుముందు ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అయితే హైదరాబాద్ 180 రన్స్ కొడితే ఆ 180 రన్స్ చేజ్ చేసింది చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్. వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచడం వల్ల క్వాలిఫై అయిపోయారు వాళ్ళు, జీటీ వాళ్ళు. అలాగే చెన్నైకి పూర్తిగా ఛాన్సెస్సే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఛాన్సెస్ 98% వెళ్ళిపోయినాయి. జస్ట్ ఒక మ్యాథమెటికల్గా ఒక 2% ఉన్నాయి అంతవరకే. ఆ పొద్దు సంజు శాంసన్ పర్లేదు, చాలా ఫాస్ట్గా కొంచెం నాకు ఆడేసి అవుట్ అయిపోయాడు. అలాగే గైక్వాడ్ అయితే చాలా స్లోగా ఆడినాడు. ఆ పొద్దు పెద్దగా అయితే ఏం రాలేదు. ఆ పొద్దులో శివన్ దుబే, బ్రెవిస్ కొంచెం బాగా ఆడినారు, వాటి వల్ల ఆ స్కోర్ అయినా వచ్చినాయి. ఆ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఆ పొద్దు బౌలింగ్ కూడా అంతగా పెద్దగా అయితే ఎవరు సరిగ్గా వేయలేదు. అనుకుల్ కాంబోజ్ కానీ తర్వాత ఎవరైనా ఆ పొద్దు కూడా బౌలింగ్ అయితే సరిగ్గా వేయలేదు, కాబట్టి ఆ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అలాగే ఈ జీటీ కూడా వాళ్ళు ఆడిన కేకేఆర్ మ్యాచ్తో ఓడిపోయి వస్తున్నారు. కేకేఆర్ 247 రన్స్ కొడితే వాళ్ళు జస్ట్ 218 రన్స్ మాత్రమే కొట్టారు. 29 రన్స్తో ఓడిపోయి వస్తున్నారు. వాళ్ళు కూడా ఆ పొద్దు బ్యాటింగ్ అయితే అంతగా పెద్దగా స్లోగానే ఆడిపించిన, అంత స్కోర్ని డిఫెన్స్ చేసేది కాదు, కాబట్టి వాళ్ళు కూడా ఆ పొద్దు అయితే ఆ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఆ మ్యాచ్లో బౌలింగ్ అయితే మొత్తం తేలిపోయారు, ఎక్కువ కొట్టించేసుకున్నారు రన్స్. సిరాజ్ కానీ అలాగే తర్వాత రబడా కానీ ఎక్కువ రన్స్ కొట్టించుకున్నారు. దానివల్ల మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. రషీద్ ఖాన్ ఎవరికైనా అవ్వదు, మ్యాచ్ సరిగ్గా బౌలింగ్ చేయలేదు. మ్యాచ్ ఇద్దరు ఓడిపోయిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ జీటీ, ఈ మ్యాచ్ జీటీకి అంత ఇంపార్టెంట్, అలాగే చెన్నైకి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చెన్నై ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ఇంకా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ పంజాబ్ ఓడిపోతే, అలాగే కేకేఆర్ ఓడిపోతే, అలా కొంచెం ఆర్ఆర్ ఓడిపోతే, ఇలా ఛాన్సెస్ ఏమైనా మ్యాట్గా కొంచెం ఒకవేళ గెలిచి ఉంటే వేరే టీంల పైన ఆధారపడేదానికి కొంచెం ఒక అవకాశాలు ఉంటాయి. అదే ఒకవేళ ఈ మ్యాచ్ జీటీ గెలిస్తే ఆటోమేటిక్గా పాయింట్ టేబుల్ 2లోనే ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ నెట్ రేట్ కొంచెం చాలా బాగుంది కాబట్టి దానివల్ల 2లోనే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మిగతా టీమ్స్కి 18 పాయింట్స్ వచ్చే అవకాశం లేదు, కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే టాప్ 2లో ఆర్సీబీ అలాగే జీటీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే 18 పాయింట్స్ మిగతా ఏ టీంకి వచ్చే అవకాశం లేదు, కాబట్టి వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరే ఆడతారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే బ్యాటింగ్లో పర్లేదు అనిపిస్తున్నారు. సంజు శాంసన్ ఆడితే గెలుస్తున్నారు, లేకపోతే లేదు. బ్యాటింగ్లో ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్స్ అలానే అవుతాయి. ఎందుకంటే వీళ్ళకు ఇంజురీస్ చాలా ఎక్కువైనాయి. ఆ ఇంజురీస్ వల్ల వీళ్ళు చాలా స్ట్రగుల్స్ అవుతుంటారు. కొత్త ప్లేయర్లను రిప్లేస్మెంట్గా తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళని ఎవరిని మ్యాచ్లలో అయితే ఆడిపించడం లేదు. కానీ తీసుకొస్తారు, ఎందుకు తీసుకొస్తారో అర్థం కావడం లేదు. తీసుకొచ్చిన వాళ్ళని కొంచెం టెస్ట్ చేస్తే ఒకవేళ నెక్స్ట్ సీజన్స్కి పెట్టుకోవాలా లేకపోతే తీసేయాలా అనేది కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఒకవేళ మళ్ళీ వాళ్ళని ప్లేబ్యాక్ చేసుకోవాలా, యాక్షన్లో పోయినప్పుడు మళ్ళీ తీసుకోవాలా అనేది కొంచెం ఉంటుంది, కాబట్టి టెస్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఈ యొక్క మ్యాచెస్లో మేబీ చేంజెస్ చేయరని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి టీం అయితే ఏం చేంజ్ చేయకుండా అదే ఆడతారని అనుకుంటున్నాను. ఏమో చూద్దాం, మళ్ళీ ఒకవేళ కొత్తగా ఏమైనా ట్రై చేస్తారేమో. మహేంద్ర సింగ్ ధోని అందరికీ పోయిన మ్యాచ్ ఆడతారని అనుకుంటా ఉన్నారు, కానీ తను టీంతో ట్రావెల్ చేశాడు, కానీ ఆ మ్యాచ్ అయితే తను ఆడలేదు. జస్ట్ బయటకు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళాడు అంతే తప్పక మ్యాచ్ అయితే తను ఆ మ్యాచ్ అక్కడ ఆడలేదు చపాక్లో. అలాగే నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడని కూడా మనం కన్ఫామ్గా చెప్పలేము, ఎందుకంటే తన ఇష్టం అది, మనమైతే ఏం చెప్పలేము. ఒకవేళ ఆడతాడో ఆడడం అనేది అయితే కన్ఫామ్గా లేదు. ఒకటి తను అప్పుడు 2021లో చెప్పాడు, 5 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, ఎప్పుడు రిటైర్మెంట్ ఇచ్చినా అది చపాక్లోనే ఆడి రిటైర్మెంట్ ఇస్తాను చెన్నై ఫ్యాన్స్గానే అని చెప్పాడు. అంతకుముందు తన రాంచీలో వన్డే ఆడి రిటైర్డ్ ఇచ్చినట్టు ఈసారి చెన్నైలో ఇస్తా అని చెప్పాడు T20. కానీ పోయిన మ్యాచ్ అయితే తను ఆడలేదు. ఈ మ్యాచ్ జీటీ గ్రౌండ్లో ఉంది అహ్మదాబాద్లో. మళ్ళీ ఈ మ్యాచ్ ఆడతాడో లేదో అనేది అయితే కన్ఫర్మేషన్స్ అయితే ఎవరికి ఇంకా రాలేదు. ఒకవేళ మేబీ ఆడినా కానీ రిటైర్మెంట్ అయితే ఇస్తాడో ఈడో కూడా అది మనకు తెలియదు. తను ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో దాని గురించి ఒక ఫుల్ వీడియో చేసి తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీని గురించి ఈ మ్యాచ్ గురించి చూస్తే సంజు శాంసన్ అలాగే గైక్వాడ్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు ఆడాలి. వీళ్ళిద్దరు ఒక మ్యాచ్ కూడా ఇంతవరకు ఓపెనింగ్ నిలబడి ఆడిన మ్యాచే లేదు. ఈ మ్యాచ్ అయినా వాళ్ళిద్దరు నిలబడి ఆడాలి. అలాగే ఉర్విల్ పటేల్ తను ఆడుతున్నాడు, కానీ షాట్స్ బాగున్నాయి, కానీ ప్రతి
పిచ్‌కి అప్పుడప్పుడు పిచ్‌ని పట్టి ఆడితే చాలా బావుంటదనిపిస్తుంది. తను వచ్చిన ప్రతిసారి కొట్టాలని చూస్తున్నాడు. అలాగే ఒక మంచి నాకే ఆడాడు. జస్ట్ 13 బాల్స్‌లో 50 రన్స్ చేశాడు. ఓకే. పర్లేదు. మిగతా మ్యాచెస్‌లో కూడా కొంచెం చూసుకొని ఆడితే బావుంటది. అలాగే తర్వాత చూసుకుంటే శివన్ దుబే మొన్న ఫినిషింగ్ అయితే పర్లేదు చేశాడు. అలాగే కార్తిక్ శర్మ ఆడుతున్నాడు. ప్రశాంత్ వీర్‌ని వీళ్ళు ఓన్లీ బ్యాటింగ్ కోసం మాత్రమే ఆడిపిస్తున్నట్టుంది. అట్లాంటప్పుడు బ్యాటింగ్ కోసమే మాత్రం ఆడిపిచ్చేటప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు కదా! తను ఇంకా మంచి బెటర్ బ్యాట్స్‌మెనే. తను ఆడడం ఫస్ట్ ఓపెనింగ్ చేసినప్పుడు స్టార్ట్ చేశాడు. అలాంటప్పుడు తన్నే పెట్టుకోవచ్చు కదా! ఒక బ్యాటింగ్ మీకు ఇంకా ఎక్కువైతది. ఎందుకు ఊరిక బౌలింగ్ ఏపియకుండా బ్యాటింగ్‌కే ఆడిపించేటప్పుడు తను పెట్టుకుంటే బావుంటుందనిపించింది. చూసాం. అలాగే అఖిల్ హుసేన్ గాని చాలా బాగా బౌలింగ్ చేశాడు ఇంతకుముందు మ్యాచ్‌లో. నూర్ అహ్మద్ చెప్పనవసరం లేదు. తను కూడా బౌలింగ్ చాలా బాగా చేశాడు. అంకుల్ కంబోజ్ కొన్ని మ్యాచెస్ నుంచి ఎక్స్‌పెన్సివ్ అయిపోతున్నాడు. చాలా ఓపెన్ అయిపోతున్నాడు. కొట్టించుకుంటున్నాడు. అలాగే తర్వాత ముఖేష్ చౌదరి పర్లేదు. తను బాగానే వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏమన్నా గుర్బత్ సింగ్ నీకు ఆడతాడేమో చూడాలి ఒకవేళ. తర్వాత తను రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్న బౌలర్ తను కూడా స్పెన్సర్ జాన్సన్ తను కూడా బాగానే వేస్తున్నాడు. తను కూడా బాగానే వేశాడు. అలాగే చూడాలి ఇంకా ఈసారి ఏమైనా గుర్బత్ ఆడిపిస్తారా? లేకపోతే సేమ్ ఇదే టీమ్‌తో వెళ్తారో చూడాలా. నెక్స్ట్ జీటీ టీమ్ అయితే చాలా బాగుంది. కానీ పోయిన మ్యాచ్ చానా ఎక్కువ స్కోర్ కొట్టించుకోవడం వల్ల ఓడిపోయారు. అలాగే వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం దెబ్బతినింది అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికైనా టీం చూస్తే జీటీ ఎన్ని సార్లు మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా మనం మాట్లాడితే ఒకటి వాళ్ళ టాప్ ఆర్డర్. ఏమన్నా వాళ్ళ టాప్ ఆర్డర్ వికెట్లు తీస్తే అపోజిట్ టీమ్ గెలుస్తది. వాళ్ళ టాప్ ఆర్డర్ నిలబడితే ఆ టీమ్ గెలుస్తది. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ టాప్ ఆర్డరే. మనం ఎన్ని మ్యాచ్‌లెస్ మాట్లాడుకున్నా, ఏ విధంగా మాట్లాడుకున్నా పోయిన సీజన్ నుంచి అంతకుముందు సీజన్ నుంచి వాళ్ళకి అదే. వాళ్ళ టాప్ ఆర్డర్. పోయిన సీజన్ కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ అందరూ 500+ రన్స్ చేశారు. వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ టాప్ ఆర్డర్. వాళ్ళ టాప్ ఆర్డర్ వికెట్లు తీస్తేనే గెలుస్తారు. లేకపోతే లేదు. అది ఒకటి ఫిక్స్ అయ్యారు. తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా మధ్యలో చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే సి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు. పోయిన మ్యాచ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినాడు. ఫస్ట్ 3 ఓవర్స్ బాగా చేసినా లాస్ట్ ఓవర్ 25 రన్స్ కొట్టించుకున్నాడు. కానీ పర్లేదు. తనైతే చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే రబాడా తను ఎలాంటి బౌలరో మనకు తెలుసు. వికెట్లు ఎలా తీస్తున్నాడో. పవర్ ప్లేలోనే ఇప్పుడు దాకా దగ్గర 16 వికెట్స్ ఏమో తీశాడు తను. తను కూడా బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు. అలాగే రషీద్ ఖాన్ పోయిన మ్యాచ్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అయ్యాడు. తను పర్లేదు. తను ఏ టైంలోనైనా ఎలా వేయగలుగుతాడో మనకు తెలుసు. తను ఎలాంటి బౌలరు. తర్వాత తను కూడా కొంచెం రన్స్ లీక్ చేశాడు. పర్లేదు. కానీ కొంచెం రన్స్ లీక్ చేశాడు. తను చూడాలా. అలాగే అశోక్ ఖాన్ అనే ఒక బౌలర్ ఉన్నాడు. తను కూడా రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఇది చూసుకోవాలా. బౌలింగ్ అయితే పర్లేదు. ఇంతకుముందు మ్యాచ్‌లో వీళ్ళిద్దరూ ఇంతకుముందు మ్యాచ్ ఆడినప్పుడు ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఓడిపోయారు. ఆ మ్యాచ్‌లో కూడా వాళ్ళు జస్ట్ 157 రన్స్ ఏమో చేశారు. అది కూడా ఒక గైక్వాడ్ ఒక్కడు మాత్రమే ఒక గ్రేట్ ఇన్నింగ్స్ ఆడి 74 రన్స్ చేశాడు. దానివల్ల 157 రన్స్ చేశారు. కానీ ఆ మ్యాచ్‌లో కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు వీళ్ళు ముగ్గురు. సాయి సుదర్శన్ గానీ, గిల్ గానీ, తర్వాత బట్లర్ గానీ వీళ్ళు ముగ్గురు చాలా బాగా చేశారు. సాయి సుదర్శన్ 87 రన్స్ కొట్టాడు. గిల్ 35 రన్స్ కొట్టాడు. బట్లర్ కూడా 39 రన్స్ కొట్టి చాలా బాగా ఆడి ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లో సిరాజు, రబాడా చాలా బాగా చేశాడు. రబాడా అయితే 3 వికెట్లు తీసుకుని ఆ పొద్దు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నిలిచాడు. అలాగే జస్ట్ 25 రన్సే ఇచ్చాడు. ఆ పొద్దు సిరాజ్ కూడా అలాగనే సేమ్ 23 రన్సే ఇచ్చాడు. 3 ఓవర్స్ వేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయారు చెన్నై. మళ్ళీ ఈ మ్యాచ్‌లో చూడాలి. అదేమన్నా రివెంజ్ తీసుకొని వీళ్ళ ప్లే ఆఫ్స్‌కు వెళ్ళే ఆశలు ఇంకా ఏమన్నా మ్యాథమెటిక్స్‌గా పెట్టుకుంటారో లేదో చూడాలి. అహ్మదాబాద్ గ్రౌండ్‌లో పిచ్ ఎలా ఉంటదంటే హై స్కోర్ గ్రౌండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనము. 190 నుంచి 200 మధ్యలో ఉంటాయి. ఆ స్కోర్ అయితే ఖచ్చితంగా ఆ లెవెల్‌కి అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బ్యాటింగ్ ట్రాక్ బాగుంటది. అలాగే ఏ కెప్టెన్ టాస్ గెలిచినా గానీ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అయితే చేజింగే తీసుకోవాలి. ఎందుకంటే చేజింగ్ బాగా చేయొచ్చు ఆ గ్రౌండ్‌లో. నాకు తెలిసి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా చేజింగే తీసుకుంటారు. మళ్ళీ చూద్దాం. వీళ్ళిద్దరి మధ్యలో అయితే మ్యాచప్స్ అయితే ఇంక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటు పక్క నుంచి రబాడాకి, సంజు శాంసన్‌కి వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ చాలా బాగుంటది. అలాగే సిరాజ్‌కి, అలాగే గైక్వాడ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా బాగా మ్యాచప్స్ ఉంటాయి. అలాగే స్పిన్‌కి శివన్ దుబే, బ్రేవిస్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక మంచి కాంపిటీషన్ ఉంటది. చాలా బాగుంటది చూసేదానికి. అలాగే లాస్ట్‌లో జేసన్ హోల్డర్ వేస్తాడు. జేసన్ హోల్డర్‌కి ఒకవేళ కార్తిక్ శర్మ ఆడితే తను ఎలా ఆడతాడో అది కూడా కొంచెం బాగుంటది. అలాగే దాని తర్వాత ఇటుపక్క చూసుకుంటే నూర్ అహ్మద్‌కి అటుపక్క బట్లర్ చాలా బాగా ఆడతాడు. వీళ్ళ మధ్యన
చూసానికి బ్యాటిల్ చాలా బాగుంటుంది అకిల్ కందు. అలాగే పవర్ ప్లేలో బేసాడు కాబట్టి గిల్, అకిల్ ఇది కూడా కొంచెం చూసానికి బ్యాటిల్ బాగుంటుంది. తర్వాత అంకుల్ కాంబోజ్ బౌలింగ్ వేస్తుంటాడు కాబట్టి అప్పుడు సాయి సుదర్శన్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా చూసానికి బ్యాటిల్ చాలా బాగుంటుంది. అలాగే వాషింగ్ సంజు సుందర్ అలాగే తర్వాత 100 వేసేప్పుడు అది కూడా చాలా బాగుంటుంది. ఈ మ్యాచప్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ఈ పొద్దు మ్యాచ్ గెలిచే అవకాశాలు నాకు తెలిసి ఇద్దరి పరంగా చూసుకుంటే కొంచెం నాకెందుకో చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ప్రయత్నించి ఏమైనా చేస్తుందని, ఒక మ్యాజిక్ ఏమైనా చేస్తుందేమో చూడాలి. అది సంజు శాంసన్ ఆడితే మాత్రమే గెలుస్తారు. ఒకవేళ గెలిచాలంటే సంజు శాంసన్ ఆడాలి. ఇటుపక్క సంజు శాంసన్ ఆపితే జీటీ ఈజీగా గెలుస్తుంది. ఒకవేళ చెన్నై గెలిచాలంటే అటుపక్క ఉన్న వాళ్ళ టాప్ ముగ్గురిని ఆపాల్సి ఉంటుంది, వికెట్లు తీయాల్సి ఉంటుంది. చూద్దాం. నేనైతే చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నాను పర్సనల్గా. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన వీడియోని ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.